హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ అంశం తీవ్ర ఉత్కంఠని రేకెత్తిస్తోంది. తెలంగాణ క్యాబినెట్లో ఎవరికి స్థానం దక్కనుందనే వార్తలు రోజుకో రకంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 27తో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తుండటంతో ఈ ఉగాదికి కొత్త మంత్రివర్గం కొలువుతీరనుందని సమాచారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్లో చోటు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి 2 నెలల క్రితం చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. అయితే మంత్రి పదవుల ప్రకటన నేపథ్యంలో హస్తం పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. క్యాబినెట్లో చోటు కోసం నేతలందరూ కుస్తీ పడుతున్నారు. అయితే ఈ క్యాబినెట్ విస్తరణలో అదృష్టం ఎవరిని వరించనుంది? గాంధీ భవన్ సర్కిల్లో ఎవరి పేర్లు వినబడుతున్నాయి? సీఎం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఇక ఢిల్లీ అధిష్టానం ఎవరి పేర్లు సూచించనుంది అన్న వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మాకున్న సమాచారం ప్రకారం సామాజిక అంశాల ప్రాతిపదికన క్యాబినెట్లో స్థానం కల్పించనున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి 1, బీసీ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు, రెడ్డి కోటా కింద 1, ముస్లిం మైనారిటీ కోటా కింద 1, మొత్తం 5 నుండి 6 కొత్తగా భర్తీ చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఏకగ్రీవమైన అద్దంకి దయాకర్కు ఎస్సీ కోటా కింద క్యాబినెట్లో బెర్త్ కొట్టేనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇక అద్దంకి క్యాబినెట్లో స్థానం కల్పించాలని ఢిల్లీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందట. సీఎం రేవంత్ రెడ్డి కూడా అద్దంకి క్యాబినెట్లో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా విషయం బయటికి తెలిసింది. అయితే బీసీ మహిళా కోటా కింద విజయశాంతికి అవకాశం దక్కనుందని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆమెకు హోంశాఖ కేటాయిస్తారా లేదా విద్యామంత్రిగా భర్త కన్ఫర్మ్ చేస్తారా అన్నది వెయిట్ చేయాల్సిందే. అయితే నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో చోటు పక్కాగా దక్కుతుందని సమాచారం. రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని వినికిడి. అయితే మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పిస్తారని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ నాయకత్వం పదవుల కేటాయింపు విషయంలో ఇదే ఫార్ములాని అమలు చేసిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకిటి శ్రీహరికి క్యాబినెట్లో బెర్త్ ఖాయమని చెబుతున్నారు. వాకిటి శ్రీహరిది ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఇక ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి క్యాబినెట్లో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరికి క్యాబినెట్లో అవకాశం ఇస్తే అదే జిల్లాకు చెందిన ప్రస్తుతం మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావుని పక్కన పెట్టే అవకాశం ఉందని గాంధీ భవన్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఇక మైనార్టీ కోటా కింద అమీర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ పేర్లు కూడా వినపడుతున్నాయి. వీరిలో ఒకరికి మంత్రి పదవి దక్కనుందని వార్తలు వినపడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా నుండి గడ్డం సోదరులు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారట. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు క్యాబినెట్లో స్థానం దక్కనుందని, ఇక అదేవిధంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి మారిన దానం నాగేంద్రకు క్యాబినెట్లో స్థానంపై రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే నూతనంగా చేపట్టబోయే క్యాబినెట్ విస్తరణలో 5 లేదా 6 మంత్రి పదవులు కొత్తగా భర్తీ కానున్నాయి. కానీ ఆశించే వారి సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా కొత్తగా జరిగే మంత్రివర్గ విస్తరణ వల్ల క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావుకు ఉద్వాసన తప్పదని హస్తం పార్టీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.